ఇక అందులో ఉండే తత్వం ఏమిటంటే అసలు నారసింహ వపుహు అన్న దాంట్లో ఆ రూపం యొక్క ప్రత్యేకత ఏమిటండి? మన భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెబుతారు. ఆ రూపం ఆవిర్భావం కాగానే పోతన గారు రాసిన పద్యం, నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయారచితమగు యథార్థము చూడన్. ఎంత అద్వైతాన్ని నిక్షిప్తం చేశారో భాగవతంలో గమనించండి, వ్యాసుడు కానీ పోతన కానీ. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు, పూర్తిగా మానవుడు అందామా అంటే కాదు, సింహం తలకే కనపడుతుంది. కేవల హరిమూర్తియు కాదు, హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. సింహం, ఇక్కడ సింహం అని అర్థం. కేవలం సింహం కాదు, మళ్ళీ మానవ శరీరం కనపడుతుంది, చేతులు, కాళ్ళు, ఛాతీ అన్నీను. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది. మనిషిగాను సగం కనిపిస్తున్నాడు, సింహంగాను సగం కనిపిస్తున్నాడు. చూస్తే ఎలా ఉందంటే హరిమాయా రచితమగు యథార్థము చూడన్. ఇది యథార్థంగా కనపడుతోంది జనానికి, కానీ హరిమాయా రచితమగు ఇదంతా విష్ణుమాయ. ఇది ప్రపంచం కూడా అంతే, యథార్థంగా మనకు కనపడుతోంది కానీ ఇది విష్ణుమాయ. ఆయనకి ఇది కనపడదు, ఆయన ఎప్పుడు యోగనిద్రలో ఉంటాడు. అందుకని లేదు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఉంది అనుకుని అందుకే తాపత్రయపడుతున్నారు. పాడిని ఎప్పుడో ఈ తాపత్రయం పడి 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 జీవుడు అలసితి అంతర్యామి అంతటా నీశరణిదే చొచ్చితి అంటాడు. అప్పుడు ఆయన కాపాడుతాడు. చెప్పాను కదరా ముందే, ఏమిటో వినిపించుకోలేదమ్మా పిల్లాడు, దా అంటాడు. మాయబంధములని ఖాయమయ్యనుగాదే చావుతోడా ఇంక రావదేమి. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే, నేను చెప్పాను కదరా అన్నీ మాయబంధాలని, నీ కూడా ఎవరు రారని. నీ జీవుడు ఇక్కడికి వచ్చే శరీరం కూడా కొద్దిగా వచ్చారు. ఇంటి దగ్గర కొంతమంది ఆగిపోయారు, శ్మశానం దగ్గర కొంతమంది ఆగిపోయారు, అంటించాక కొంతమంది, అంటించే వరకు కొంతమంది ఉన్నారు, అంటించాక వెళ్ళిపోయారు. చాకలైన ఉన్నాడు అక్కడ. మరి ఆయన నీకేం కొడుక మేనలుడా? ఆయన బాధ్యత కోసం ఆయన ఉన్నాడు. ఎవరు రారని చెప్పాను కదా. మాయబంధములని ఖాయమయ్యను గద చావుతోడ ఇంక రావదేమి అని శవము చేరి శివుడు పిలుచు అని ఎక్కడో అవధానంలో చెప్పాను. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని ప్రతి శవం దగ్గరికి వచ్చి శివుడు పిలుస్తాడు. ఎక్కడైనా తారక మంత్రం నేర్చుకో, రామ రామ అనుకో, జీవితం అశాశ్వతం, ఈ భోగాలు ఈ బంధాలు ఇవి నీతో రావు, వీళ్ళ గురించి అంత తాపత్రయపడుకు, కర్తవ్యం ఏదో చేసి వదిలిపెట్టు. ఊరికే మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, మా మనవాళ్ళు, వీళ్ళే నాకు ప్రపంచం, ఇదంతా అజ్ఞానం. ఇక వాళ్ళ కోసం అకృత్యాలన్నీ చేసేయడం. ఇంకా నా తర్వాత మావాడే, మరి అంతవరకు నువ్వు ఉండాలి కదా. అంచేతను వద్దు, మాయబంధములను ఖాయమైపోయింది సాగుతో. ఎందుకంటే శవం దహనమైపోతుంది. ఈ జీవుడికి తెలియడంలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంచేత ఈ లోపల ఉన్నవాడు ఉండంతకాలమే శరీరానికి విలువ, దాన్ని ప్రేమిస్తారు. అంచేత వీడు శరీరాన్ని ప్రేమిస్తున్నారా జీవుడిని ప్రేమిస్తున్నారా? రెండు అబద్ధాలే. శరీరాన్ని ప్రేమిస్తే శరీరం కాలిపోతుంటే అడ్డం పడాలి. ఆలోచిద్దామండి గంభీరంగా, తెలిపోతుంది వేదాంతం. వదిలిపెట్టద్దండి దాన్ని. చాలా ముఖ్యమైన విషయం ఇది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, మనకు అనేక బంధాలు ఉన్నాయనుకోండి. నేను వారిని ప్రేమిస్తున్నా, వారు లేనిదే ఉండలేను, వారు చాలా కబుర్లు చెబుతాం కదండి మనం. ఎవరైనా సరే, ఇందులో ఎవరి ప్రేమని మనం శంకించొద్దు, ఎవరి ప్రేమని అతిగా నమ్మొద్దు. దాని వెనకాల ఉండే తర్కం ఏమిటి? శరీరాన్ని ప్రేమిస్తున్నారా ఆత్మన? శరీరాన్ని ప్రేమిస్తే శరీరం కాలిపోతుంటే ఎలా ఊరుకుంటున్నాం మనం అంతా? లేదు, ఆత్మని ప్రేమిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మనం వెళ్ళాలి కదా. ఆత్మ వెళ్ళలేదని మీరు చెప్పగలరా? ఆత్మ కాలిపోయిందని చెప్పగలరా? లేదే. ఆత్మ కాలిపోవడం ఏమిటి? అంచేత మనం ప్రేమిస్తున్నామనే మాట అబద్ధం. శరీరాన్ని ప్రేమించిన అబద్ధమే, జీవుడిని ప్రేమించిన అబద్ధమే. జీవుడు లేనే లేడు, మీ ఇంటి దగ్గరే వెళ్ళిపోయాడు, వాడితో పాటు మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు నిజమే. జీవుడితో మేము ఎలా పెడతామండి? మాకు తెలియదు కదా. మరి అటువంటిప్పుడు జీవుడి కోసం అటువంటి శరీరం దగ్గర కూర్చొని ఏడుస్తారేమిటి? అది విచిత్రం, ఎప్పటికీ అర్థం కాదు. మన మాటలు, మన చర్యలు సమస్తం మాయ, మహామాయ. అదే విష్ణుమాయ. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ మణిపూరం దగ్గర మొదలవుతుంది ఈ మాయ. ఇక్కడే సృష్టి మొదలైంది. అదే నాభికమలం బ్రహ్మదేవుడు. అక్కడే విష్ణుమాయ కమ్మేసింది. అదే ఉమనీరు. అంటే ఈ జీవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో తెలియదు, ప్రేమిస్తున్నాడో చెబుతూ ఉంటాడు. ఇక్కడ శరీరాన్న, లోపల బుద్ధిన, మనస్సున, దేన్ని? ఆత్మన? ఆ ప్రశ్న వేసుకుంటూ అయిపోయింది. అంచేతను హరిమాయారచితముగు యథార్థము అనే నరసింహస్వామి రూపానికి కాదు, మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది. ఇది యథార్థంగా నీ చూడను, యథార్థము చూడను అన్నాడు పోతన గారు. చాలా చక్కని పదం వాడు. చూడను చూస్తూ ఉంటే తెలియట్లా, చూస్తూ ఉంటే యథార్థంగా కనిపిస్తుంది. చూడను యథార్థము,
చూస్తేనే యథార్థం అన్నమాట. చూడని యథార్థం అంటే అర్థం చూస్తేనే యథార్థం. నీ చూపు మార్చుకుంటే యథార్థం కాదు మాయని అర్థం అవుతుంది. చూస్తే ఏమర్థం అవుతుంది? చూపు మార్చుకుంటే హరిమాయా రచితము, ఇది విష్ణుమాయ వల్ల వచ్చింది. ఆయన ఏ రూపమైనా ధరించగలడు. నరసింహ రూపం ఎందుకు ధరించాడు? నరసింహ రూపాన్ని కోరుకున్నది ప్రహ్లాదులు కాదు. చిన్నపిల్లలు ఎవరు అంత భయంకర రూపాన్ని కోరుకోరు. ఆయన కావాలని ధరించలేదు. ఆయన ఏది కావాలని ఉండదు అసలు భగవంతుడికి. హిరణ్యకశ్యపుడు కోరుకున్న రూపం అది. ఎలా కోరుకున్నాడు? కింద వద్దు, పైన వద్దు, ఇంట వద్దు, బయట వద్దు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధమో కాదు, నిరాయుధమో కాదంటే మరి ఆ రూపం ధరించకపోతే ఏం చేయమంటావు? అప్పుడు ఇవన్నీ వీడు చెప్పిన కండిషన్లు బట్టి 4 గ్రాఫిక్స్ గీశారు. అందులో వచ్చింది నరసింహస్వామి వేషం. 4 డిజైన్లో ఓ డిజైన్ వేశాడు ఆయన. ఏ డిజైన్ అయినా వేయగలడు. అందుకే నరసింహ వప్పుకు ఈయన ఏ డిజైన్ ఏ రూపం ధరించినా ఆవిడ కూడానే ఉంటుంది. అందుకనే శ్రీమాన్ అంత విడిచిపెట్టకుండా ఉంటుందండి శ్రీమాన్ అంటే. కేశవ పురుషోత్తమక, కేశవ చాలా చక్కని నామం. కేశవనామాల్లో మొదటి కేశవ, నారాయణ, మాధవ, గోవింద. అందులో 3 నామాలు ఉన్నాయి నిజానికి. కేశవ అంటే కకారం ప్లస్ అకారం. కకారం అకారం కలిపితే క, ఆ పైన ఈశ. కకారం బ్రహ్మకి, అకారం విష్ణువుకి, ఈశ శివుడికి, 3 కలిపి కేశవ అని ఒక మాట అంటే ముగ్గురిని స్మరించినట్టే అన్నారు. ఇంకొంచెం మనకి పోని ఒక అనుమానం వచ్చిన కకారం పునః హల్లు పొల్లు హత్సు 2 ఎందుకండి? కకారం కకారం బ్రహ్మ స్పష్టంగాను. ఏకాక్షరం కంటూ క అంటే బ్రహ్మ అని ఉంటుంది. ఈశ శివుడు మనకు తెలుసు. పక్కనామం కలపండి నారాయణ. కేశవ నారాయణ 2 కలిపితే త్రిమూర్తులు ముగ్గురిని స్మరించినట్టే. కేశవ అన్న దాంట్లో కకారం క ఈశ 2 ఉన్నాయి. బ్రహ్మ ఈశ్వరుడు మనం భౌతికంగా తీసుకుందాం, దాని అంతరార్థాలు వద్దు. నారాయణ పక్కనే ఉంది. కేశవ నారాయణ కలపండి. లేదు తత్వం తెలుసుకోగలిగితే కకార పొల్లు ఎప్పుడూ బ్రహ్మ, అకారం విష్ణువు, ఈశ 3 ఒక దాంట్లోనే ఉన్నాయి. అందుకనే మనం ఏ పూజ చేసినా కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ, నిజానికి ఆ నామాలన్నీ 2 కలిపితే చాలా విచిత్రమైన అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి చెప్పుకుంటాం, ఇందులో కూడా వస్తాయి. కాబట్టి ఆ కేశవనామాలే ఎందుకు పెట్టారు? మరో శివనామాలు లేవా, రుద్రనామాలు లేవా, గణపతి నామాలు లేవా? ఎన్ని లేవండి. ఆ కేశవనామాలు 24 అందులోనూ మొదటి దాంట్లోనే త్రిమూర్తుల స్మరణ వచ్చేసింది. అందుకని అది ప్రాథమికమైన విషయం. ముందు పౌరోహిత్యం చేయాలన్నా కేశవనామాలు వచ్చినా అవి కూడా రాందే ఏం చేస్తావు? ఏదో ఇంగ్లీష్లో ఏబీసీడీలు కూడా రానివాడు అంటారు, తెలుగులో ఓనమాలు రానివాడు అంటారు, ఆలు రానివాడు అంటారు, సంస్కృతంలో ఓనమాలు రానివాడు అంటారు. అలాగా పౌరోహిత్య భాషలో కేశవనామాలు కూడా రావండి, వాడు వ్రతమేం చేయిస్తారంటారు. అవి తప్పనిసరిగా రావాలి. ప్రాథమిక విద్యది. అంత ప్రాథమికం ఎందుకు చేశారు దాన్ని అంటే, మొట్టమొదటి ప్రాథమికం అంటే తక్కువ అనుకోకండి. పురోహితులు వాడే భాష ప్రకారం అది తక్కువ అనిపిస్తుంది, అవి కూడా రావాలి. కానీ అవి తక్కువ కాదు, అవి మూలం. ప్రథమం అంటే ప్రధానం అని కూడా ఉంటుంది పక్కన. అది ఇంట్లో పెద్దన్నగారు మొదటివాడు అంతే, ఇంకేం లేదా, ఆమె ప్రధానం కూడా. ఇక్కడ తండ్రి తర్వాత బాధ్యతలన్నీ ఆయనవి. అలాగే ప్రథమంలో చెబుతున్నామంటే ప్రధానం కూడాను, ఆ మాట వేరే చెప్పక్కర్లే ఇంకా.